హైదరాబాద్ లో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి చాలా ఉత్కంఠగా నిన్న మ్యాచ్ ప్రారంభమైంది. ఆర్సీ వర్సెస్ కేకేఆర్ గా మ్యాచ్ కొనసాగింది. ఐపీఎల్ లవర్స్ కి, క్రికెట్ లవర్స్ కి ఇక సమ్మర్ అంతా హాట్ సమ్మర్ అంతా కూల్ ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వేదిక జరగబోతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం మ్యాచ్ జరగబోతోంది. అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గా ఉండబోతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర ఇప్పటికే మధ్యాహ్నం జరిగేటువంటి ఈ మ్యాచ్కి సుమారుగా 6 గంటల నుంచే అక్కడ రద్దీ ప్రారంభం అయిపోయింది. ఎక్కడెక్కడ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు గేట్ తెరుస్తారా, టికెట్స్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు లోపల వెళ్ళి కూర్చుందాం అన్నట్టుగా అందరు ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్పై మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఈరోజు కొనసాగబోతోంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఎస్ఆర్హెచ్ ఎలాగైనా గెలుస్తుంది, తగ్గేదేలే అంటున్నారు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. హైదరాబాద్ దుమ్ము రేస్తుందంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి డైరెక్ట్గా నేను ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళిపోతాను. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి. శిల్ప, ఏంటి ఉదయం 6 గంటల నుంచి కూడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ మొదలైంది. ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. టికెట్స్ కోసం అక్కడ కొంత ఉత్కంఠ రేపుతోంది. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అంతా కూడా ఈ సమయానికే చేరుకుంటున్నారు. ఎలా ఉంది వాళ్ళ ఎగ్జైట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? క్రికెట్ ఫీవర్ మొదలైంది. మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర చూస్తే మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయిందని చూసుకోవచ్చు. మ్యాచ్కి ముందుగానే చేరుకున్న మ్యాచ్ 3:30 మొదలైనప్పటికీ ముందుగానే స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ స్టార్ట్ అయింది. నిన్న కోల్కతా వేదికగా ప్రారంభమైనటువంటి 18వ సీజన్ రెండవ మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్ వేదిక. అది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉప్పల్ వేదికగా జరుగుతుందంటే తెలుగు ప్రజలకు అవధులు ఉండవు. దీంతో ఎక్కువ మంది ఇప్పటికే ముందుగానే చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు నిఘా చేశారు. గతంలో జరిగినటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీఏ ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యూ లైన్స్ మొత్తం కూడా నిండిపోయాయి. మొత్తం టికెట్స్ కూడా చూసుకున్నట్లయితే బుక్ మై షోలో హాట్ కేక్లా టికెట్స్ అమ్ముడుపోయాయి. వితిన్ 2 మినిట్స్లో టికెట్స్ అమ్ముడుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాడి వరకు క్రికెట్ అభిమానులు ఎప్పుడు గేట్స్ తీస్తామా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుద్దంటూ కూడా ప్రతి ఒక్కరు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మ్యాచ్ కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఈరోజు జరిగే మ్యాచ్? వైజాగ్ నుంచి వచ్చి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ చూడడం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ పక్కగా ఎస్ఆర్హెచ్ నెక్కుతుంది. వాళ్ళ మన ఖాతాలోనే పడుతుందా ఫస్ట్ మ్యాచ్? పక్క ఫిక్స్ ఎస్ఆర్హెచ్ పక్కా. ఆల్రెడీ ప్యాట్ కమ్మి సేపు 300 చేస్తాను. మేము చాలా వెయిట్ చేసి వచ్చి ప్రత్యేకంగా కంపల్సరీ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పక్కా విన్. ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్రతి మ్యాచ్ కొడుతుంది ఎస్ఆర్హెచ్. లాస్ట్ సీజన్ లో ఒక్క అడుగు దూరంలో మందే కప్పు పక్కా ఫిక్స్ రాసుకోవడం. అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. మొత్తం ఒకరి తర్వాత ఒకరు ఎవరు అవుట్ అయిపోయినా మరి ఇంకోటి వస్తాడు. ఆడేవాడు లాస్ట్ ఒక ఆడేవాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, భయపడాల్సిన పర్లేదు. ఎస్ఆర్హెచ్ పక్క లెక్కేది. నితీష్ కుమార్ రెడ్డి పోయినసారి ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఒక 7-8 బస్ వరకు అందరూ ఆడే ఉన్నారు. అలాగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు, మొత్తం బౌలర్స్ కూడా ఉన్నారు. పక్కగా నెక్కుతుంది ఎస్ఆర్హెచ్ సార్, మొమ్మట్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. ఏ క్లాస్? 8th. కేవలం ఎస్ఆర్హెచ్ కోసం వచ్చావా ఏంటి? ఎస్ఆర్హెచ్ కోసం. ఎవరి ఇష్టం ఎస్ఆర్హెచ్ లో? ప్యాట్ కమిన్స్. సో ఈరోజు మనదేనా? మనమే గెలుస్తామా, మనమే విన్ అవుతామా? అవును. పక్కా. సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఉప్పల్లో, ఏంటి? ఇవాళ హైదరాబాద్ 300 కొట్టాలి ఎట్టి పరిస్థితిలో. ఇంకా ఇవాళ మనమే విన్ అవుతాం. పక్క 300 కొడతాం, మనమే విన్ అవుతాం. అభిషేక్ శర్మ 100 కొట్టాలి. ఎస్ఆర్హెచ్ అంటే కావ్య పాప సపరేట్ ఫ్యాన్ బేస్. ఏం చెప్తారు కావ్య పాప గురించి? ఏం చెప్తాం, ఆమె రావాలి, మ్యాచ్ చూడాలి అంతే. అంతేనా? కావ్య పాప కోసమా లేకుంటే ప్లేయర్స్ కోసం వచ్చింది? మేము ప్లేయర్స్ కోసం వచ్చినాం అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:30 మ్యాచ్ మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చామండి. నంద్యాల నుంచి వచ్చారా? టికెట్స్ దొరికాయా? దొరికాయండి. బుక్ మై షోలోనా? బుక్ మై షోలోనే తీసుకున్నాం. ఎంత పడాయి? 2700.
సో ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది, ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్? రీచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఎస్ఆర్ఎస్ డెఫినెట్లీ విన్ అవుతుంది. ట్రావిస్ హెడ్ ఈరోజు సెంచరీ కొట్టచ్చు అని మా ఎక్స్పెక్టేషన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి షైన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. సో గత సీజన్లో కమ్బ్యాక్ ఇచ్చారు, మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఈసారి ఒక్క అడుగు దూరంలో లాస్ట్ టైం మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఒక్క అడుగు దూరం కూడా అధిగమిస్తామా? ఖచ్చితంగా ఈ ఇయర్ కప్పు మనదే అండి. కప్పు మనదేనా? ఎస్, పక్కాగా ఈసారి కప్పు కొడతామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మరి ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అంటే ఉప్పల్ స్టేడియంకి మొదటిసారా? మొదటిసారి వచ్చామండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగుందండి, బాగానే ఉంది. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము మేము. సో మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి మేము ఫేస్ చేయలేదు. అదండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? సో ఎస్ఆర్హెచ్లో ఏంటి? ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి, బాబు కోసం వచ్చాను. బాబు కోసం వచ్చారా? సో రెగ్యులర్గా ఐపీఎల్ నేను పాలవన్ బాబు వీళ్ళు చూస్తుంటా. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఎవరు ఇష్టం మన ఎస్ఆర్హెచ్లో? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? మనం విన్ అవుతామా ఇవాళ? ఎంత స్కోర్ చేస్తుంది? 300 ప్లస్. 300 ప్లస్. లాస్ట్ ఇయర్ 287 కొట్టింది. ఓకే. సో ఇయర్ 300 కొడతారు. ఓకే. సో రాజస్థాన్ రాయల్స్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఒక లెవెల్లో ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. 4 గేట్లు మొత్తం పబ్లిక్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గేట్స్ ఓపెన్ చేసి దాదాపు మ్యాచ్ మొదలయ్యే 3 గంటల ముందు ఒకవైపు గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ముందుగానే స్టేడియంకి చేరుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తామంటే ఒకవైపు చెప్పారు. ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? కుకట్పల్లి. కుకట్పల్లా? ఏంటి ఈరోజు మ్యాచ్ మనదేనా? అందే. లాస్ట్ టైం ఛాంపియన్స్ కింద ఉన్నాం, ఈసారి ఛాంపియన్స్ ఐటమ్. లాస్ట్ టైం రన్నర్ అప్ కింద ఉంటే ఈసారి ఛాంపియన్ ఐటమ్ పక్క. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? చూడండి. కావ్యపాప గురించి ఏం చెప్తావు? కావ్యబాబు గురించి ఏం చెప్పడాలు లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. ఆమె కోసమేనా ఏంటి వచ్చింది? ఆమె కోసమేనా? సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎంత స్కోర్ మనం ఏమనుకుంటున్నారు? 300 పక్క. 300 పక్క. పక్క 300 కొడుతుంది. పక్కనా? సో రాజస్థాన్ రాయల్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ గట్ట లేదు, లాస్ట్ మనం ఫైనల్ మ్యాచ్లో చూసాం. వాళ్ళతో టఫ్ అనేది ఏం లేదు, పక్కాగా కొడుతుంది మనం. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మందే. మనదేనా? టికెట్స్ దొరికాయా? దొరికేగా. ఎంత? 3000. 3000? జిఎస్టీతో 3000 పడింది. బుక్ మై షోలోనా? డిస్టిక్. ఓకే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణగూడ నుంచి. అవునా? మ్యాచ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ఇంకా ఎండ కొడుతుంది అయినా వచ్చారు. ఎస్ఆర్హెచ్ కోసం ఏమైనా చేస్తాం. అవునా? ఫస్ట్ టైం ఇక్కడికి ఉప్పల్ స్టేడియం? ఫస్ట్ టైం రావడం మ్యాచ్. సో ఎవరు ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఏంటి? ట్రావిస్ హెడ్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డా? నిన్న చూసారా మ్యాచ్? చూసాం, ఆర్సీబీ గెలిచింది కదా. సో ఈసారి కప్పు మనదే అంటారా? 100% మనదే. ఎందుకంటే లాస్ట్ టైం చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది ఒక్క అడుగు దూరంలో. యా 1 స్టెప్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 1 స్టెప్ టుడే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ నుంచి. ఫ్రెండ్స్ అందరం. అందరు ఫ్రెండ్సా? టికెట్స్ ఎలా దొరికాయి? మేము బుక్ చేసుకున్నాం డిస్ట్రిక్ట్. ఎంత పడినాయి? 3000 మాది ఒకటి. సో ఏం చెప్తారు మ్యాచ్ గురించి? ఎవరి కోసం అంటే ఎవరు? ఎస్ఆర్హెచ్. ఎవరి ఇష్టం? నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డా? లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తెలుగు బాయ్ చేస్తారని. సో గర్వపడుతున్నారు ఒక తెలుగు? ఎస్. చెప్పండి. సో ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంటుంది అనుకుంటారు మన దాంట్లో? కుమార్ రెడ్డి. నితీష్ తెలుగు పీపుల్ సపోర్టింగ్ తెలుగు పీపుల్ ఆన్ ద తెలుగు ల్యాండ్. లాస్ట్ టైం ఎలా ఉంది ఆయన పర్ఫార్మెన్స్? అదిరిపోయింది. ఈసారి అంతకు మించా? అంతకు మించి. తగ్గేదేలేనా? తగ్గేదేలే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి నితీష్ కుమార్ రెడ్డి అదరగొడతారు, తగ్గేదేలే అంటూ వాళ్ళందరూ మొత్తం వాళ్ళు తగ్గేదేలే అంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నుండి వచ్చాం. జనగాం నుంచి వచ్చారా? ఎప్పుడు ఎన్నింటికి చేరుకున్నారు? మేము 12కు.
12కు చేరుకున్నాం ఫస్ట్ టైమా ఈరోజు ఇది వచ్చు ఫస్ట్ టైము 300 రీచ్ అవుతారని అనుకుంటున్నాం ఈరోజు. సో ఎవరి కోసం వచ్చారు ఈరోజు? ఆర్మీ మన దాంట్లో మన అందరు లైకే, ఆర్మీ టీం ఇవ్వాలైనా అందరు లైకే. ఫస్ట్ బోని కొడతామా ఈరోజు? 300 అనుకుంటున్నా, అయితే ఇంకా చాలా హ్యాపీ అట్లా. సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ప్రతి ఒక్కరు అటు ఆరెంజ్ ఆర్మీకి సంబంధించినటువంటి టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఎప్పుడు గేట్స్ ఓపెన్ చేద్దామా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు ప్లేయర్స్ని చూద్దామంటూ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు అటు పోలీసులు ఎక్కడికక్కడ టికెట్స్ దందాను ఏదైతే బ్లాక్ టికెట్స్ దందాను కూడా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద పకడ్బందీ ప్రశాంత వాతావరణంలో మ్యాచ్ జరిగేందుకైతే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో సర్వం సిద్ధమైన చెప్పుకోవచ్చు. మనోజ్, క్రౌడ్ ఎట్లా ఉంది అక్కడ? అంటే చాలా పెద్ద ఎత్తున కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం సమయం ఇది 12 గంటలకు కావస్తోంది. ఈ సమయంలో చాలా హెవీగా బయట ఎండ కొడుతోంది, చాలా విపరీతమైనటువంటి ఉక్కపోతగా కూడా ఉంది. ఈ సినారియోలో మ్యాచ్ చూసేందుకు తండోపతండాలుగా వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల నుంచి వస్తున్న వారంతా కూడా ఎంత క్రౌడీగా ఉంది. ఒకసారి ఏరియా ట్రాఫిక్ సినారియో చూపించే ప్రయత్నం చేయండి. ఒకవైపు ఎండ విపరీతంగా ఉన్నప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ మ్యాచ్ను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి వచ్చారు. మొత్తం మీద ఒకవైపు ఉప్పల్లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో పెట్టారు. ఒకవైపు ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్స్ పెట్టారు. దాని ప్రకారం పనుల నిమిత్తం వెళ్ళేవారు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేశారు. రాత్రి వరకు ఈ ఆంక్షలు ఇలానే కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. మొత్తం మీద ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈరోజు ఎక్స్పెక్టేషన్స్? ఈరోజు హైదరాబాద్ గెలుస్తుంది మేడం. గెలుస్తుందా? స్కోర్ ఎంత? 200+ ఉంటుంది. 200+. ఈసారి మంచి బౌలర్స్ ఉన్నారు, బ్యాటర్స్ ఉన్నారు, ఏం తగ్గేది లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చాలు. గతంలో ఉప్పల్ స్టేడియం అంటే విరిగిపోయిన చైర్లు, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇంకా దానికి ఇంకా ఎక్కువనే స్కోర్ వస్తుంది టార్గెట్. సో పిచ్ మనకు అనుకూలంగా ఉంటుందా? ఎస్ఆర్హెచ్కే ఉంటుంది మేడం. హోమ్ గ్రౌండ్ 100% మనకే ఉంటుంది. ఈరోజు రాజస్థాన్ మీద గెలుస్తుంది ఎస్ఆర్హెచ్, ఆరెంజ్ ఆర్మీ. ఈరోజు బోని కొడుతుంది ఏమన్నది? కొడుతుంది 100%. సో ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఏంటి ఈరోజు మ్యాచ్ గురించి? హైదరాబాద్ ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ గెలిచిన చరిత్ర లేదు, రాదు. అందులో ఇషాన్ కిషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆ 13 ఏళ్ల కుర్రాడికి మన హైదరాబాద్ అంటే ఏందో తెలియాలి మొత్తం రాజస్థాన్ టీంలో. సో ఉప్పల్ స్టేడియం అంటే గతంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా సరిగా ఉండలేవని అనేక ఆరోపణలు, ఇప్పుడు సరిగా ఉన్నాయా? ఒక 2 వీక్స్ బ్యాక్ లోపలికి వెళ్ళాం మేము. మామూలుగా సీట్ సిస్టమ్ కానీ, కొంచెం వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందులో ఈసారి క్వాలిఫైర్ 1, 2 ఇక్కడ పెట్టారు కనుక చాలా పకడ్బందీగా అంతా ప్లాన్ చేశారు. అంటే ఒకవైపు ఎండ కొడుతుంది, బాగా కొడుతుంది, అయినప్పుడు దాని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ తర్వాత మనకి మ్యాచ్, అందులో ఇవాళ ఫస్ట్ మ్యాచ్. ఎంత ఎక్సైట్ ఉంటుంది మనకి, దాని ముందు ఎండ తెలియదు మనకి. మరి ఇవాళ ఎండ కూడా ఎక్కువేం లేదు, పర్లేదు. సాయంత్రం వరకు ఎండ ఇట్లే ఉండాలని కోరుకోవాలి. వాన కూడా రావద్దు కదా మళ్ళీ. IPL 19 సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ మన దగ్గరనే మొదలవుతుందా? అవును, ఖచ్చితంగా. ఓకే. సో మొత్తం మీద చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా SRH బోని కొడుతుంది, ఈరోజు మన ఖాతాలోకి వస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు? మేము JNTలో ఉంటాం అనమాట. మేమంతా ఒక 7-8 మెంబర్స్ వచ్చాము. మొత్తం మా కావ్య పాప కోసం వచ్చామన్నమాట. మేమంతా కావ్య పాప ఫ్యాన్స్. మేము ఎంత CSK ఫ్యాన్ అయినా మా కావ్య పాప ఎంతైనా SRH హైదరాబాద్ కదా, మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి వాళ్ళ కోసం వచ్చామన్నమాట. అంటే ప్లేయర్స్ కోసం వచ్చారా, కావ్య పాప కోసం వచ్చారా? అంటే పాపే ముందు, పాప తర్వాత ఎవరైనా, దాని తర్వాత ప్లేయర్స్. మా కావ్య పాప హ్యాపీనెస్ మా ముఖ్యం. అంతే. సో గత సీజన్లో అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు, అనుకున్న దానికన్నా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఉంది. ఈసారి ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా ఫస్ట్ మ్యాచ్లో 300 టార్గెట్ ఫిక్స్, అదైతే ఫిక్స్. మా హెడ్ కుకట్పల్లి క్లాసన్, ఖైరతాబాద్ కమిన్స్, చాలా మంది ఉన్నారు. మా వాళ్ళు అంతా వస్తారు. నితీష్ కుమార్ రెడ్డి మన హైదరాబాద్ వాడే. సో డౌటే లేదు, కుమ్మేస్తారు ఈసారి మ్యాచ్.
ఈసారి కప్పు మనదేనా? కప్పు మందే లేదు, కప్పు ఎస్ఆర్ఎస్ది కాదు, కప్పు చెన్నైది. చెన్నై తర్వాత ఎస్ఆర్ఎస్ది. కప్పు చెన్నై తర్వాత ఒకవేళ అవసరమైతే పాప కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఇంకా మా పాప సెమీఫైనల్స్కి వస్తే ఇంకా మా పాపే ఫస్ట్, దాని తర్వాత ఏదైనా అంతే. సో మీరు సేమా? సేమ్, అందరం ఒకటే బ్యాచ్. ఈరోజు ఏంటి మీరు కూడా కావ్య పాప కోసమేనా? ఫస్ట్ కావ్య పాపే అందరికి, ఎవరికైనా, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ మన ప్యాట్ కమిన్స్. అది ఏంటి కావ్య పాప అంటే ఎందుకంత? మరి ఆ నవ్వులో ఆ వాల్యూ అది. అంతేనా? కావ్య పాప తర్వాతనే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అంతేనా? అంతే, డెఫినెట్లీ. కావ్య పాప అంతే. ఓన్లీ కావ్య పాప కోసమే ఎస్ఆర్హెచ్ కొట్టుకుంటుంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే హైదరాబాద్ నుంచి. సో ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ ఉందా? ఏ విధంగా? ఫస్ట్ టైం మ్యాచ్ చూద్దాం. సో మీ ఎవరి కోసం వచ్చారు ఈరోజు? అందరూ అబ్బాయిలు అడుగుతుంటే మొత్తం కావ్య పాప కోసం అని చెప్తున్నారు. కోసం వచ్చాను. నితీష్ కుమార్ రెడ్డి కోసం వచ్చారా? సో లాస్ట్ సీజన్ ఏ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అయినది? బాగుంది, చాలా బాగుంది. ఈ టైం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అంతకు మించి ఉంటుందా? అంతకు మించి ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, అందరూ ఒకవైపు కావ్య పాప కోసం వచ్చామంటూ ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అమ్మాయిలు చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి కోసం వచ్చాం, ఈసారి కప్పు మనదే, ఈసారి హోమ్ గ్రౌండ్ వేదికగా మనమే గెలుస్తామంటూ ఒకవైపు కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ సందడి వాతావరణంతో నెలకొనే మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి భారీ బందోబస్తు నడుమ ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఒకవైపు పోలీసులు ఆంక్షలు పెట్టారు, మొత్తం ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా. ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి, వీటిని చూసుకొని పోలీసులు డైవర్షన్స్ ఇచ్చారు, వాటి ప్రకారం వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులు ఒకరొకరుగా స్టేడియంకి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్, శిల్ప, సో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి మొదలైనటువంటి ఐపీఎల్ ఫీవర్ కాస్త హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది. ఆరెంజ్ ఆర్మీ చూస్తున్నారు, అక్కడ చిన్న చిన్న పిల్లలు అక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకొని క్రౌడీగా కనబడుతోంది. అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి అంటున్నారు, ఇషాన్ కిషన్ అంటున్నారు, ట్రావిస్ హెడ్ అంటున్నారు. మొత్తం మీద ఈ రోజు మ్యాచ్ చాలా ఎగ్జైటింగ్గా ఉండే అవకాశం ఉంది. అటు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయంగా ఉంది. ఈరోజు మ్యాచ్లో గెలుపోటముల పైన మీ అంచనా ఏంటి? మీకున్నటువంటి ఈరోజు మ్యాచ్ పైన మీ ఎగ్జైట్మెంట్ ఏంటి? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.